హలో ఆల్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఈరోజు మనం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఇది వెరీ సిమిలర్ టు ది హ్యామర్ ప్యాటర్న్. యాక్చువల్గా రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్లో క్యాండిల్స్ని ఫామ్ చేస్తాయి. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ ఈ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ని మనం డౌన్ ట్రెండ్లో కనుక అబ్జర్వ్ చేస్తే దాన్ని హ్యామర్ ప్యాటర్న్ అంటారు. సేమ్ క్యాండిల్ని మనం అప్ ట్రెండ్లో అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. సో ఇది కూడా మనకి ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని జనరల్గా మనకి బేరిస్ రివర్సల్ క్యాండిల్ అంటారు. అంటే ఈ క్యాండిల్ కనుక అప్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి, అక్కడ నుంచి మనకి ఆ స్టాక్ అనేది పడిపోయే ఛాన్స్ చాలా ఉంది అన్నట్టు. దీన్ని బేరిష్నెస్ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనికి మనం టార్గెట్స్ ఎలా సెట్ చేసుకుంటామంటే ఫిబొనాసిని డ్రా చేసుకొని ఎక్కడి నుంచి మనకి ఈ అప్ ట్రెండ్ ఫామ్ అయింది అక్కడ నుంచి మనకి ఫిబొనాసి డ్రా చేసుకొని టార్గెట్ 1, టార్గెట్ 2 మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఈ 2 క్యాండిల్స్ని మనం చార్ట్లో ఎలా అబ్జర్వ్ చేయాలి, వాటిని ఎలా టార్గెట్ సెట్ చేసుకోవాలి, ఫిబొనాసిని ఎలా యూజ్ చేసుకొని వాటికి స్టాప్ లాస్ కానీ టార్గెట్ని కానీ ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం. రెండింటి కంపారిజన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.